తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఆల్ ఇండియా డిమాండ్స్ డే సందర్భంగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్మికులు మాట్లాడుతూ ఐసీడీఎస్కు బడ్జెట్ను పెంచాలని, జీవో నెంబర్ 14 సవరణ చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల విలీనం తక్షణమే ఆపాలని పలు డిమాండ్లు చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ ఐక్యత, అంగన్వాడీ ఐక్యత, అంగన్వాడీ ఐక్యత. గౌరవ వేతనం మాట్లాడుతూ, గౌరవ వేతనం మాట్లాడుతూ జయప్రదం చేయండి. ఆల్ ఇండియా అంగన్వాడీ డిమాండ్స్ డేను జయప్రదం చేయాలి. ఆల్ ఇండియా అంగన్వాడీ డిమాండ్స్ డేను జయప్రదం చేయాలి. ఆల్ ఇండియా అంగన్వాడీ డిమాండ్స్ డేను జయప్రదం చేయాలి. ఆల్ ఇండియా అంగన్వాడీ డిమాండ్స్ డేను చేస్తున్నటువంటి వర్క్లో కూడా నాణ్యత అనేటువంటి పెరుగుతుంది కాబట్టి అలా ముఖ్యమైనటువంటి డిమాండ్స్ నుండి ఈరోజు తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా డిమాండ్స్ డే సందర్భంగా చైత్య జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ డిమాండ్స్ డే ముఖ్య కారణం అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ కల్పించాలని చెప్పేసి అనేసి తదితర సమస్యలతో ఈరోజు మేము ఆ కలెక్టర్ కార్యాలయానికి డిమాండ్స్ డే సందర్భంగా వచ్చి వినతి పత్రాన్ని సమర్పించడం అనేటువంటి జరుగుతుంది. గత 6 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వము మాకి వేతనాలు పెంచడం అనేటువంటిది లేదు. వేతనాలు పెంచకుండానే కనీసం మాకున్నటువంటి బడ్జెట్లోనే సగానికి సగం కోత విధించడం అనేటువంటి జరిగింది. రానున్నటువంటి రోజులలో కేంద్ర ప్రభుత్వం చెప్పేటి మాట ఏంటంటే మాకేం సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వమే మీ అంగన్వాడీలను చూసుకుంటుంది అనేటువంటి విధంగా ఈరోజు తను ప్రవర్తించినటువంటి చర్యలు కనిపిస్తూ ఉన్నాయి.
అలాగే అక్షయ పాత్ర ఫౌండేషన్ అనేటువంటిది వరంగల్ జిల్లాలో స్థాపించడం జరిగింది. అంటే ఒక దగ్గరనే వంట చేసేసి అక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాలకి ఆ యొక్క ఫుడ్ను సరఫరా చేయడం అనేటువంటిది ఈ రోజులలో జరుగుతున్నది. దాన్ని తక్షణమే ఆపాలని చెప్పేసి అనేసి మేము ఆల్ ఇండియా అంగన్వాడీ వర్కర్ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. అలాగే అక్షయ పాత్ర అనేటువంటిది ఫస్ట్ ఏంటంటే కొన్ని సెంటర్లకు మాత్రమే చేస్తాము, మేము ఇది ఒక మోడల్ లాగానే చేస్తామని చెప్పేసి అని అంటున్నది. మొదట మోడల్గా వచ్చేసేస్తుంది, తర్వాత మొత్తం అన్ని గ్రామాలలోకి విస్తరించేటువంటి ప్రభావం అనేటువంటిది ఉన్నది. దానివల్ల మనం అనుకున్నటువంటి ఐసీడీఎస్ అనుకున్నటువంటి తల్లి బిడ్డల సంక్షేమం అనేటువంటిది నిర్వీర్యం అయిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. కావున ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేస్తామనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట, కానీ మేము విలీనం చేయడానికి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాము. కానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ఏం చేస్తారో అనేటువంటి సందిగ్ధంలో మేము ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఐసీడీఎస్ అంటేనే తల్లి బిడ్డల సంక్షేమము, మరి తల్లి బిడ్డల సంక్షేమం కొరకు ఏర్పడేటువంటి ఈ యొక్క ఐసీడీఎస్ను ప్రభుత్వం అంటే మనలో ఉన్నటువంటి 6 సేవలలో ఒక్కటి మాత్రమే పూర్వ ప్రాథమిక విద్య అనేటువంటిది, కానీ ఒక్కటిలో ఉన్నటువంటి ఆ సేవలలో ఒక్క భాగాన్ని మాత్రమే తీసుకొనేసేసి మిగిలిన 5 ఉద్దేశాలని సేవలను నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎక్కడైనా కూడా మెజారిటీస్ లా అనేటువంటిది ఉంటుంది. అందులో భాగంగా మాకు ఉన్నటువంటి 5 ఉద్దేశాలలో ఒక్కదాన్ని పూర్వ ప్రాథమిక విద్యాన్ని తీసుకుంటున్నది, కానీ మిగతా 4ని మాత్రము నిర్వీర్యం చేసే పరిస్థితి ఉంది. అందుకని చెప్పేసేసి మేము పూర్వ ప్రాథమిక విద్య చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ మాకు ఆరోగ్యలక్ష్మి పైన స్పష్టమైనటువంటి నిర్ణయం ఇవ్వాలని చెప్పేసి అనేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ, దానికి మాకు ఏదైనటువంటి సర్క్యులేషన్ అనేటువంటిది ఇంతవరకు లేదు. మీరు వెళ్ళండి అని చెప్పేసి అనేసి గొడ్లలాగా మమ్మల్ని నూపుతున్నారు ప్రభుత్వ పాఠశాలలకు, కానీ అక్కడ కనీసం మమ్మల్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు. అంటే కొన్ని దగ్గరలో ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయులు మంచిగా ఉన్న దగ్గర ప్రాబ్లం అనేటువంటిది లేదు, కానీ కొంతమంది ఏంటంటే మాకు ఎలాంటి మాకు రిటర్న్లో రిటర్న్ లేదు, మీరు రావడానికి మాకు ఇబ్బంది ఉంది, మీరు ఎవరు అంటే మిమ్మల్ని తీసుకోవడానికి మేము సిద్ధంగా లేదనేటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అందుకనే మాకు ఒక స్పష్టమైన నిర్ణయం ఇచ్చేసేసి ఒక లెటర్ రూపకంగా మాకు జీవ రూపకంగా ఇచ్చేసేసి మరి ఆరోగ్యలక్ష్మిని ఏం చేస్తారు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి ప్రాథమిక విద్యాలయాలకు వెళ్ళడానికి మేము సిద్ధంగా